నాటి నుంచి నేటి వరకు ఒకటే చిరునవ్వు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం ప్రజాశ్రేయస్సుకై శ్రమిస్తూ అణగారిన వర్గాల పోరాటాల గొంతుకై గలమెత్తే మా అన్న, మా అందరి కుటుంబంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న మా అందరి అన్నయ్య నలిమిల్లి శంకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముళ్ళు శ్రేయోభిలాషులు. హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. సంక్రాంతి మొదలైనదంటే మొట్టమొదటిగా ఆడవాళ్ళకి గుర్తొచ్చేది పిండి వంటలు, సాంప్రదాయమైన వంటలు. మరి ఈ రోజుల్లో ఆ పిండి వంటలు, సాంప్రదాయమైన వంటలు చేయడానికి మనకు టైం ఉండట్లేదు. ఎందుకంటే ఉద్యోగాల నిమిత్తం కానీ, ఆఫీసెస్ వర్క్ కానీ ఎవరు కాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు. అండ్ వచ్చే వాళ్ళకి చేద్దాము అన్నా సరే మన అమ్మమ్మ వాళ్ళకి సమయం ఉండట్లేదు. అలాంటి వాళ్ళకి అండ్ సంస్కృతి సాంప్రదాయాలకి మేము గౌరవిస్తూ ఈ సాంప్రదాయమైన వంటల్ని మేము ఎప్పుడూ ముందడుగుని నడిపిస్తామంటున్నాను కట్నేని స్వగృహ ఫుడ్స్ వారు. అండ్ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోదాం. వాళ్ళ యొక్క ఈ సంక్రాంతికి ఏ విధమైన సాంప్రదాయమైన వంటకాలు అరేంజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, అండ్ ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా అండ్ సింగపూర్ లాంటి ఒక దేశాలకి ఒక వంటకాలు ఏ విధంగా సప్లై చేస్తున్నారు. అండ్ ఇంత ప్రసిద్ధిగాంచినది మన యొక్క ఏలూరు జిల్లాలో ఈ కట్నేని స్వగృహ ఫుడ్స్ వాళ్ళు ఉండడం మన యొక్క ఆనందదాయకం. అండ్ ఇంకా ఒక విషయం ఏంటంటే మన ఎంటీవీ వాళ్ళు ఈరోజు వాళ్ళు వండే వంటకాలని, వాళ్ళ విశిష్టతని మీకు తెలియజేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మరి మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నారా? పదండి, వాళ్ళు చేసే వంటకాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా చేస్తున్నారు, ఒక సంస్కృతి సాంప్రదాయం వంటకాలు అంటే ఏమిటో మనం తెలిసేసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు మేడం? కట్నేని నాగరాణి అండి. నాగరాణి గారు, మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మేడం? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాలు చేస్తున్నారు. అంటే మీ యొక్క ప్రత్యేకత ఎందుకంటే ఈ యొక్క రోజుల్లో కావాలంటే కనుక వేరే బిజినెస్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఈ సమయంలో ఈ యొక్క ఫుడ్ ఐటమ్స్ ఏమైనా షాప్ కూడా లేకుండా ఇంట్లోనే చేయడం మీకేమనిపిస్తుంది? షాప్ తీసుకుని టౌన్లో చేయలేమండి ఇలాంటివి. మాకు పల్లెటూరులో మా ఇంట్లో ఈ వాతావరణంలో అయితేనే చేయగలమండి. ఇక్కడ అన్ని పరికరాలు పెట్టుకోవటానికి అన్ని బాగుంటాయి. సిటీల్లో అంత ప్లేస్ ఉండదు, ఇంత ప్లేస్ కావాలి కదా. ఇంకోటి ఏంటంటే మొత్తం మీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారు మేడం? మా దగ్గర ఉంటారండి ఒక 7-8 మంది ఉంటారు. వచ్చేవాళ్ళు సెలవులు పెట్టేవాళ్ళు ఉంటారు. 7-8 మంది ఉంటారండి. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా పిలుస్తాను ఆర్డర్స్. ఈరోజు అరిసెలు, లడ్డు, సున్నుండలు, తొక్కుడు లడ్డు, చక్కిడాలు, కారపూస అన్ని వెరైటీలునండి. స్వీట్స్ మాత్రం ప్రత్యేకంగా ఉన్నాయి. ఆర్డర్లు వచ్చినాయి మేడం? ఎప్పుడు ఉంటాయండి ఆర్డర్స్. 365 రోజులు ఉంటాయి. చేసే ఓపిక ఉండాలి మనకి. ఆర్డర్లు అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి అంటారు. అండ్ మీరు ఈ యొక్క ఐటమ్స్ ని ఒక ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పంపిస్తా అంటారు, నిజమేనా? పంపిస్తున్నాం అండి. ఎక్కడెక్కడ వరకు వెళ్ళినా? అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, లండన్, సింగపూర్ అన్ని వెళ్తాయండి. ఈ వ్యాపారము ఇంత విధంగా డెవలప్ చేయడానికి అంటే స్టేట్స్ కి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి అని మీకు ఐడియా లేదు కదా మ్యామ్? కొంత ఉందంటే మీకు ఎవరన్నా ముందుండి నడిపిస్తున్నారా? మా కజిన్స్ పిల్లలు వాళ్ళందరూ వెళ్ళి జాబ్స్ చదువుకోవడానికి వెళ్తే వీళ్ళ ఐటమ్స్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారండి, వాళ్ళకి పంపిస్తూ ఉంటాం.
మాక్సిమం కేజీ ఒక లడ్డు చేస్తారు కాబట్టి ఎంత ఉండొచ్చు మ్యామ్? రేట్లు మారుతా ఉంటాయండి. ఐటమ్స్ ఆ ముడి సరుకు రేట్లను బట్టి ఇవి ఉంటాయండి. ఒక్క రేట్ అని ఉండదు కదండి, పెరుగుతూ ఉంటాయి కదా, దాన్ని బట్టి రేట్లు ఉంటాయండి. సంక్రాంతికి వచ్చేసరికి ప్రత్యేకమైన ఆర్డర్లు ఉంటాయా లేకపోతే ఎప్పుడు ఆర్డర్లు ఉంటాయా? ఎప్పుడు ఉంటాయండి, పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కి అన్నిటికీ చేస్తాం. సంక్రాంతి కంటే ఎక్కువ ఇప్పుడు అరిసెలు చాలా ఎక్కువ, కొబ్బరి బూర్లు, అరిసెలు, సున్నుండలు, కజ్జికాయలు. ఈ యొక్క సమయాల్లో మంచి మంచి లక్షల బిజినెస్లు కానీ లేకపోతే వ్యాపారాలు కానీ అండ్ చేపల చెరువులు కొన్ని బిజినెస్లు ఉన్నాయి. కానీ ఇటువంటి ఒక తెలుగు సాంప్రదాయ రుచుల యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఐడియా అలా వచ్చింది, ముఖ్య ఉద్దేశం ఏమంటారు? నా ముఖ్య ఉద్దేశం చాలా చిన్నదే, అయితే అది చాలా గొప్పగా ఊహించుకునేవాడు ఊహించుకోవచ్చు. ఎందుకంటే సంప్రదాయం అనేది మనం ఉన్నంతకాలం మన తర్వాత మన పిల్లలు మన వాళ్ళు అది ఎందాక కంటిన్యూ చేస్తారో మనకి తెలవదు. నేను ఉన్నంత వరకు నా సంప్రదాయం, మన సంప్రదాయ వంటలు సంప్రదాయబద్ధంగా అందరికీ సప్లై చేద్దాము, 10 మందికి ఉపాధి కల్పించుదాము అనే ఉద్దేశంతోనే నేను ఇది స్థాపించాను. అయితే వాళ్ళకి నేను బిజినెస్ మానేసి నా దారి నేను చూసుకోవచ్చు, కానీ అదేంటంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదు జీవితానికి అది మానేసేస్తే. ఏదో కొంతకాలం మనం ఓపుకున్నంతకాలం చేయాలి, ఓపుకున్నంత వరకు మన సంప్రదాయం నిలబెడదాం. ఎవరైనా అందరైనా అంతే, సంప్రదాయంగా ఉంటే పాత రోజులు గుర్తొస్తాయి, అంత ఆర్టిఫిషియల్గా ఉంటే ఆర్టిఫిషియల్గానే ఉంటాం. కేవలం దాని గురించి నేను వ్యాపారం రన్ చేస్తాను. ఎంటీ వారికి ఈ అవకాశం ఇచ్చిన ఎంటీ వారికి ధన్యవాదాలు. బీనాకుమారి. మీనాకుమారి గారు ఎన్ని సంవత్సరాల నుంచి కట్నేని స్వగృహ ఫుడ్స్ లో చేస్తున్నారు? 9 సంవత్సరాల నుంచి చేస్తాను. 9 సంవత్సరాలు చేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ చేయడం? ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయం నిమిత్తం ఉన్న వంటకాలు ఇప్పుడు రేర్, అసలు అందరూ మర్చిపోయారు. ఈ రోజు కాలంలో పిజ్జాలు, బర్గర్లు ఇది అలవాటు పడ్డారు. అండ్ ఈ రోజుల్లో ఇంతమైన స్వచ్ఛమైన ఫుడ్ వండడం అండ్ ఇక్కడ మీరు 9 సంవత్సరాలు చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎలా చూసుకుంటారండి? ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారండి. సొంత మనుషులాగానే, పని వాళ్ళలాగా చూడరండి. 365 రోజులు నాకు వర్క్ ఉంటుందండి. ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మందిని పిలిపించుకుని చేయించుకుంటాం. టైం టు టైం ఇచ్చేస్తామండి. ఏదైనా సరే ఎవరు ఏ టయానికి ఏది కావాలంటే ఆ టయానికి పంపించేస్తాం. అంటే మేడం ఇప్పుడు 365 రోజులు అన్నారు, ఎప్పుడు ఇక్కడికి వస్తారా? వస్తానండి. ఇక్కడ షాప్ కూడా ఇక్కడ లేదు, కానీ అందరు తెలుసుకుని మరి ఇక్కడ వస్తున్నారంటే ఇక్కడ ప్రత్యేకం ఏంటి? డోర్ డెలివరీ ఇస్తారు కదండి. ఏలూరు వెళ్ళి సారు డోర్ డెలివరీ ఇస్తారు. ఈ లోకల్ వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారండి. రాని వాళ్ళు అమెరికా పార్సల్ అటువంటి అయితే సారే తీసుకెళ్ళి వేస్తారండి. ఇంకెక్కువ ఉంటే మాత్రం వాళ్ళే ఇంటికి వచ్చి పార్సల్ చేస్తారండి. తక్కువైతే మాత్రం సారే తీసుకెళ్ళి అమెరికా ఏంటి ఎక్కడ ఇతర దేశాలు ఎక్కడంటే అక్కడ పార్సల్ వేసి వస్తారండి, చేసి చెప్తారు టైం టు టైం. సంక్రాంతి సీజన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటదండి ఇక్కడ. మాకు చాలా బిజీగా ఉంది. అవును, మేము మాట్లాడడం కూడా ఇప్పుడు చాలా మీకు కష్టంగా అనిపిస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మన చందన బ్రదర్స్ లో జనవరి 2వ తేదీ నుండి భారీ డిస్కౌంట్స్ తో పాటు వెండి వెలుగులతో మెరిసిపోండి. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సంక్రాంతి సందర్భంగా 30,000 రూపాయల పైన కొన్న వస్త్రాలపై స్పాట్ లో సిల్వర్ ఐటమ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. ఇంతేకాకుండా సంక్రాంతికి మెగా గిఫ్ట్స్ సెలబ్రేషన్స్. ప్రతి 1,499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, ఇది కూడా ఆన్ ది స్పాట్. కేవలం 99 రూపాయల నుండి ఫ్యాషన్ వస్త్రాలు గొప్ప ప్రారంభం. 4,000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు శారీస్, 5,000 రూపాయలకే 4 వారాహి పట్టు శారీస్, 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ శారీ, 599 రూపాయలకే 2 రెయిన్బో రియాన్ కుర్తీస్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా షార్ట్ టాప్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్. విచేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.